హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్. నా వీడియోస్ సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈరోజు నేను మీకు ఒక ఎక్స్ప్లోరింగ్ వీడియో షేర్ చేస్తున్నాను. ఇది అబ్సల్యూట్ బార్బిక్యూ ఒక రెస్టారెంట్ వైజాగ్లో మనకి డైమండ్ పార్క్ నుంచి ఫ్లైఓవర్ వెళ్ళే రూట్లో ఉందండి. ఎగ్జాక్ట్లీ బజాజ్ ఎలక్ట్రానిక్స్ బిల్డింగ్లో పైన ఉంటుంది, 5th ఫ్లోర్లో. సో ఇక్కడైతే ఫుడ్ కంప్లీట్లీ అన్లిమిటెడ్ అండ్ దట్ టు రీజనబుల్ ప్రైజెస్లో ఉంది. సో నంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఇక్కడ మనం టేస్ట్ చేయొచ్చండి. ఫుడ్ క్వాలిటీ అండ్ అలాగే టేస్ట్ కూడా ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. సో ఇది రెస్టారెంట్ అబ్సల్యూట్ బార్బిక్యూ. సో ఇన్సైడ్ ఇలా ఉంటుంది. సో స్పెషల్ ఒకేషన్స్కి అయితే చాలా బాగుంటుంది. అండ్ రెగ్యులర్గా కూడా ఎప్పుడైనా ఫ్రీక్వెంట్గా హోటల్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్గా దీన్ని ప్రిఫర్ చేయొచ్చండి. ఎందుకంటే ఫుడ్ అన్లిమిటెడ్ అండ్ దట్టు ప్రైజెస్ కూడా మీరు ఇక్కడ మెన్యూ కార్డ్లో చూడొచ్చు. అండ్ ఫస్ట్ అయితే వెరైటీస్ అయితే చూడండి. సో వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంటుంది మనకి. సో వెజ్ అండ్ నాన్ వెజ్లో సో మెయిన్ కోర్స్, అలాగే సూప్స్, డెజర్ట్స్, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఇక్కడ పర్ హెడ్ ప్రైజెస్ వచ్చేసి మనకి మండే ట్యూస్డే అయితే పర్ హెడ్ 680 రూపీస్ ఉంటుందండి. అండ్ వీక్ డేస్ కాబట్టి కొంచెం తక్కువ ఉంటుంది. వీకెండ్స్ లైక్ సండే, సాటర్డేస్ అయితే 900 పర్ హెడ్ నాన్ వెజ్. సో కిడ్స్కి వచ్చేసి 380 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో కంప్లీట్ నాన్ వెజ్. సో వెజ్ అయితే ఇంకొంచెం తక్కువ ప్రైస్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ మనకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ పర్సన్ మనకి క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో ఎందుకంటే కొన్ని టేబుల్ సర్వీస్ ఉంటాయి, బట్ కొన్ని వచ్చేసి మనం వెళ్ళి సర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అవి వాళ్ళు ఏమి మనకి టేబుల్ వరకు ప్రొవైడ్ చేస్తారు, ఏవి మనం తెచ్చుకొని సర్వ్ చేసుకోవాలి అనేది వాళ్ళు క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అండ్ ఇంకొక బెస్ట్ ఫెసిలిటీ ఏంటి అంటే ఇక్కడ నచ్చింది. సో టేబుల్ పైనే మనకి గ్రిల్ అనేది అరేంజ్ చేస్తారండి. సో ఈ కబాబ్స్ అన్నీ కూడా రోస్ట్ అవ్వడానికి. సో ఆ థీమ్ అనేది చాలా బాగుంది. అండ్ ఇక్కడ నాన్ వెజ్లో వెరైటీస్ కూడా మనకి చికెన్, ఫిష్, ప్రాన్ అండ్ అలాగే మటన్. సో ఈ వెరైటీస్ అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ మనకి ఇస్తున్నారు. వెజ్లో స్పెషల్గా మనకి పన్నీర్ ఐటమ్స్, అలాగే మష్రూమ్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి. సో చూపిస్తున్నాను కదా, ఇది ఇలా టేబుల్ పైనే మనకి గ్రిల్ అనేది రెడీ చేస్తారు. సో బొగ్గులతో ఇలా అరేంజ్ చేశారండి. సో చాలా బాగుంది ఈ థీమ్. అండ్ ఇంకొకటి, మనం వీకెండ్స్లో అయితే ఇక్కడ టేబుల్స్ బిఫోర్గానే బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో వీక్ డేస్లో అయితే ప్రాబ్లం లేదు, వీకెండ్స్లో మస్ట్గా బుక్ చేసుకుని వెళ్ళాలి. అండ్ ఫస్ట్ అయితే మనకి వాళ్ళు క్రిస్పీ కార్న్ అనేది సర్వ్ చేశారు. అండ్ ఇప్పుడు అక్కడ గ్రిల్లో వాళ్ళు చూడండి కబాబ్స్ అనేవి ప్లేస్ చేస్తున్నారు. ఈవెన్ ఫ్రూట్ కూడా మనకి కబాబ్స్ చేసి ఇస్తారు, ఫ్రూట్స్ కబాబ్. ఫ్రూట్స్లో లైక్ వాటర్ మిలాన్, పైనాపిల్, ఇలాంటి వెరైటీస్, పపాయ అన్నీ కూడా ఇచ్చారండి. సో ఇక్కడ నెక్స్ట్ పన్నీర్ అండ్ అలాగే మష్రూమ్. సో ప్రజెంట్ అయితే వెజ్ అనేది ఫస్ట్ మనకి ఇచ్చారు. సో తర్వాత నాన్ వెజ్ కూడా ఇచ్చారు. సో ఇదంతా మనకి టేబుల్ సర్వీస్లోనే వచ్చేస్తుంది, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో అదర్ దాన్ దిస్ అంటే ఇది కాకుండా మిగిలిన ఐటమ్స్ ఇంకా ఏమేమి కావాలి అన్నా మనం వెళ్ళి ఓన్గా మనం సర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ఐటమ్స్ కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఇంకొకటి, ఈ హోటల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి రీజను మినిమం పర్ హెడ్ 800 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. సో ఒక ఫ్యామిలీ వెళ్ళి ఇక్కడ లంచ్ అయినా డిన్నర్ అయినా జనరల్గా అవుట్ సైడ్కి వెళ్తే మనకి మినిమం 3000, ఎంత సింపుల్గా మనం
కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసుకున్న మినిమం 3000 అవుతుంది. బట్ ఇక్కడ ఒక ఫ్యామిలీకి జస్ట్ బిలో 3000లోనే ఒక 2500 ఆ రేట్స్లోనే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అసలు వెరైటీస్ అయితే చాలా ఉన్నాయండి. అండ్ నేమ్స్ కూడా చాలా కొత్త కొత్తగా ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్. సో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. దట్టు అన్లిమిటెడ్ ఫుడ్. నియర్లీ 3 hours టైం ఇస్తున్నారు. సో మెయిన్ కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. అండ్ ఇక్కడ ప్లేట్లో సర్వ్ చేసింది అమెరికన్ చీజ్ బాల్ అట. సో ఇక్కడ నేను మీకు చూపించే ఐటమ్స్ చూస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుందండి. సో ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళైతే నేను సజెస్ట్ చేస్తాను, వెళ్ళొచ్చు. చాలా టేస్టీగా ఉంది ఫుడ్. అండ్ కంఫర్ట్గా కూడా మనం ఎంజాయ్ చేయొచ్చండి ఫుడ్ని. ఇక్కడ చూస్తున్నారు కదా, నెక్స్ట్ ఇవన్నీ కూడా నాన్ వెజ్. సో బట్ ఇది ఏంటి అంటే ఫుడ్ బాగా తినే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుందండి. సో ఎందుకంటే మనం వద్దనే కొద్దీ కూడా ఇక్కడ పెడుతూనే ఉన్నారు ఫుడ్ అయితే. బట్ అన్ని తినాలి అన్నా కూడా కొంచెం ఫుడ్ ఎక్కువ ఎంజాయ్ చేసే వాళ్ళైతే వెళ్ళొచ్చు. సో ఇవన్నీ కూడా చికెన్ అండ్ అలాగే ప్రాన్ ఇంకా ఫిష్. సో ఇవన్నీ కూడా నాన్ వెజ్లో ఈ ఐటమ్స్. అండ్ ఇది వచ్చేసి చికెన్ రోస్టెడ్ లెగ్ పీస్ అండి. సో ఇలా విడిగా కబాబ్స్తో కాకుండా ఫ్రై ఐటమ్స్ కూడా చాలా ఇచ్చారు. బట్ మనం అన్నీ టేస్ట్ చేయము కాబట్టి కొన్ని ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. పార్టీస్ ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటి ప్లేసెస్ అయితే చాలా బాగుంటాయండి. సో ఎందుకంటే అన్ని వెరైటీస్ మనం వేరే హోటల్స్కి వెళ్ళి ఆర్డర్ చేసి పార్టీ ఇవ్వాలి అంటే డెఫినెట్గా బిల్ చాలా అవుతుంది. బట్ ఇలాంటి ప్లేసెస్లో అన్నీ టేస్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ సలాడ్స్ ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా వెరైటీ ఐటమ్స్ అండ్ నేమ్స్ కూడా డిస్ప్లే చేశారు. సో అండ్ ఇక్కడ వెజిటేబుల్స్ కూడా సలాడ్స్ చేశారు. అండ్ ట్రెడిషనల్ ఫుడ్ కూడా ఉంది, అంటే పచ్చళ్ళతో సహా అన్నీ ఉన్నాయండి. సో నేను మీకు 1 by 1 అన్నీ చూపిస్తాను. అండ్ ఇక్కడ ఈ బాక్స్లో ఉన్నవి స్మాల్ బన్స్. అండ్ ఇవి వచ్చేసి సూప్స్ అండి. సూప్స్లో కూడా 2 వెరైటీస్ ఇచ్చారు. సో ఒకటి వెజ్ సూప్ ఉంటుంది అండ్ ఇంకొకటి నాన్ వెజ్ ఉంటుంది. సో ఇవన్నీ కొన్ని ఐటమ్స్. అండ్ అలాగే మనకి సెల్ఫ్ సర్వీస్కి ఇక్కడ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్వీట్స్, జిలేబీ అండ్ అలాగే పేస్ట్రీస్ కూడా ఉన్నాయి, కేక్. నెక్స్ట్ గులాబ్ జామున్స్ అండి. ఇవి స్మాల్ సైజెస్లో బాగా చేశారు. సో మరీ బిగ్ సైజ్ అన్నా వేస్ట్ అవుతుంది కాబట్టి స్మాల్ సైజెస్లో ఉన్నాయి. సో మనం ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు. అండ్ ఇంకొన్ని రకాల డెజర్ట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ బటర్ స్కాచ్ అండ్ అలాగే చాక్లెట్ పేస్ట్రీస్. నెక్స్ట్ కింద వచ్చేసి ఫ్రూట్స్ అండి. సో ఇవి మనకి ఎన్ని కావాలి అంటే అన్ని మనం సర్వ్ చేసుకుని తినొచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయనేది చూపిస్తాను. నార్మల్గా వైట్ రైస్ అండ్ అలాగే ఇది దాల్ అండి. సో ఇవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొన్ని వెరైటీస్. అండ్ ఇంకొకటి మెయిన్ ఇక్కడ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. ఎందుకంటే వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు లిటరల్లీ. సో లాట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి వాళ్ళకి నచ్చే ఫుడ్స్ పాస్తాస్లోని. అండ్ అలాగే నూడిల్స్, పానీపూరి, చాట్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి వెజ్ ఐటమ్స్ అండి. పన్నీర్ అండ్ అలాగే మష్రూమ్ ఇంకా చాలా వెరైటీస్ అనేవి డిస్ప్లే చేస్తారు. అంటే ఇక్కడ కర్రీస్ మెన్యూ అనేది డే టు డే చేంజ్ అవుతుందంటండి. నూడిల్స్ అండ్ అలాగే మంచూరియా అండి పక్కన.
సో అది లిక్విడ్, కొంచెం వెట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి వెజ్ బిర్యానీ. ఇది చికెన్ కర్రీ అండి, గ్రేవీ కర్రీ. ఇక్కడ హాట్ వాటర్, ఇది ఎంటీ అని అనుకోవద్దు, అదంతా హాట్ వాటర్ కూడా పెట్టారు. నెక్స్ట్ ఇది వచ్చేసి నాన్ వెజ్ అండ్ అలాగే ఎగ్ కర్రీ కూడా ఉంది. శ్రీలంకన్ ఎగ్ కర్రీ అని చెప్పేసి నేమ్ అయితే డిస్ప్లే చేశారండి. సో ఇవి సూప్స్. ఇది వెజ్ స్వీట్ కార్న్ సూప్ అండ్ ఇవతల వైపు ఉన్నది నాన్ వెజ్ అండి, హాట్ అండ్ సోర్. నెక్స్ట్ ఇక్కడ ఈ కౌంటర్ వచ్చేసి పాస్తా అనేది ఇక్కడ చేసిస్తున్నారు అండ్ అలాగే నూడిల్స్ ఇస్తున్నారు. ఇది వచ్చేసి మనకి లైవ్ కిచెన్ అండి. సో మనం ఏది కావాలి అంటే అది వాళ్ళకి అడిగి అక్కడే చేయించుకొని తినొచ్చు. సో ఈ లైవ్ కిచెన్లో చేయించుకున్నవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి, ఎందుకంటే మన ఎదురుగానే చేస్తారు కాబట్టి మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇవన్నీ ఇక్కడ యూస్ చేసి పాస్తా అండ్ అలాగే నూడిల్స్ అయితే చేస్తారు. మనకి పాస్తాలో ఇక్కడ 2 వెరైటీస్ ఉన్నాయండి, వైట్ సాస్ పాస్తా అండ్ రెడ్ సాస్ పాస్తా. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను మీకు వైట్ సాస్ పాస్తా చూపిస్తున్నాను. అక్కడ ఉన్న వెజిటబుల్స్ యాక్చువల్లీ మనకే అడుగుతారు ఏమేమి కావాలి అని. సో మనం సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు అవి యాడ్ చేసి ఇప్పుడు పాస్తా అనేది చేసిస్తారు. సో యాక్చువల్లీ మా డాటర్ అయితే కొన్ని వెజ్జీస్ అయితే సెలెక్ట్ చేసుకుంది. సో వాటిని ఇప్పుడు యూస్ చేసి ఇక్కడ పాస్తా లైవ్లో మనకి చేసి చూపిస్తారు. మీకు కూడా నేను చూపిస్తాను. సో పాస్తా కూడా వైట్ సాస్ ఆర్ రెడ్ సాస్ అని అడిగారు. సో తను అయితే వైట్ సాస్ అడిగిందండి. సో ఇప్పుడు ఆయన ఎలా చేస్తారో ఒకసారి చూడండి. ఫస్ట్ ఆయిల్ కొంచెం లైట్గా వేశారు. మేబీ ఐ థింక్ అది మస్టర్డ్ ఆయిల్ అని అనుకుంటున్నాను. తర్వాత వాళ్ళు పిక్ చేసిన వెజ్జెస్ అండ్ అలాగే పాస్తా కూడా కొంచెం అది బాయిల్ చేసి రెడీగా పెట్టుకున్నారండి. ఈవెన్ వెజ్జెస్ కూడా లైట్గా బాయిల్ చేసుకున్నారు, కొన్ని బాయిల్ చేయలేదు. సో అవన్నీ యాడ్ చేసి ఇప్పుడు మనకి పాస్తా రెడీ చేసిస్తారు. సో ఈ లైవ్ కిచెన్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. నాన్ వెజ్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. సో అవన్నీ లైవ్లోనే చేసిస్తున్నారు. అవి కొంచెం ఫ్రై చేశాక ఇక్కడ వైట్ సాస్ లైట్గా యాడ్ చేశారు. సో మనకి లైవ్లో ఉంటుంది కాబట్టి హైజీనిక్గా కూడా మెయింటైన్ చేస్తారండి డెఫినెట్గా. సో ఇప్పుడైతే పాస్తా రెడీ అయిపోతుంది. ఇలాగే మనం పానీపూరి, చాట్, దహీపూరి, నెక్స్ట్ ఇంకా ఆమ్లెట్లోనే చాలా ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో అలాంటివన్నీ మనకి లైవ్లో చేసిస్తున్నారు. ఇంకా నాన్ వెజ్లో వచ్చేసి ఇక్కడ స్పెషల్గా, అంటే తినేవాళ్ళ కోసం చెప్తున్నాను, ఆక్టోపస్ ఫ్రై అండ్ అలాగే ర్యాబిట్, ఇంకా క్వెయిల్, ఇలాంటి ఫ్రైస్ కూడా చేస్తున్నారండి. సో అవి తినే వాళ్ళ కోసము, ఎవరు తింటే వాళ్ళకి అవి కూడా చేసిస్తున్నారు. ఇక్కడ మన పాస్తా అయితే రెడీ అయిపోయిందండి, వైట్ సాస్ పాస్తా. ఇది నాన్ వెజ్ వచ్చేసి ర్యాబిట్, అలాగే క్వెయిల్, షార్క్, బిబిక్యూ చికెన్, ఇంకా స్క్విడ్, ఆక్టోపస్, ఇలాంటివన్నీ కూడా చేసిస్తున్నారు. అక్కడ ప్రజెంట్ ఆయన చేస్తున్నది ఆక్టోపస్ ఫ్రై అండి.
అది ఎవరో ఆర్డర్ చేశారు, సో వాళ్ళ కోసం చేసిస్తున్నారు. ఇలా లైవ్లోనే మనకి ప్రతిదీ కూడా ఇక్కడ చేసిస్తున్నారు. సో టేస్ట్ అయితే చాలా బాగుందండి, ఫుడ్ టేస్ట్. ఈ రెస్టారెంట్లో మనం నార్మల్ డేస్లోనే కాకుండా స్పెషల్ ఒకేషన్స్కి కూడా, బర్త్డేస్కి, వెడ్డింగ్ యానివర్సరీస్కి, సో ఇలాంటి స్పెషల్ డేస్లో కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చండి. సో వాళ్ళు అందులో పార్ట్ అయ్యి వాళ్ళు కూడా సెలబ్రేషన్ అనేది చేస్తున్నారు. సో చాలా బాగుంది థీమ్ మొత్తం కూడా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎగ్ పెల్లెట్స్ అని మనకి అవి కూడా వేస్తున్నారు. సో లైవ్లోనే అవి కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏబిఎస్ స్పెషల్ మటన్ కర్రీ అండ్ అలాగే స్పెషల్ చికెన్ బిర్యానీ కూడా ఉందండి. సో ఈ రెస్టారెంట్ స్పెషల్ ఐటమ్స్ అట. సో ప్రతి రెస్టారెంట్కి ఒక సిగ్నేచర్ డిష్ ఉంటుంది కదా, సో అలా కొన్ని వీళ్ళు కూడా మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఆల్ టైమ్ ఫేవరెట్ పానీపూరి, దహీపూరి అండ్ పాప్డీ చాట్. సో వీటిలోనే ఇక్కడ డిస్ప్లే చేశారు, చూసారు కదా. సో ఇలా వెరైటీగా మనకి ఇవన్నీ కూడా ఇస్తారు. ఇవన్నీ కూడా మొత్తం అన్లిమిటెడేనండి, ఎంత కావాలి అంటే అంత తినొచ్చు. సో పానీపూరి, దహీపూరి, చాట్ ఇవి కూడా చాలా టేస్టీగా, అంటే కొన్ని అడిషనల్గా వెజ్జెస్ ఇలాంటివన్నీ యాడ్ చేసి స్టఫ్ ఎక్కువ వేసి ఇస్తున్నారు. సో ఇవి కూడా చాలా బాగున్నాయండి. నెక్స్ట్ ఎగ్ పెల్లెట్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ అలాగే ఆమ్లెట్స్ లైవ్లోనే వేసిస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడైతే దహీపూరి ఎలా ఇస్తున్నారో ఒకసారి చూద్దాము. మనకి ఇవి కూడా ఎన్ని కావాలి అంటే అన్ని ఇస్తారండి, ఈ బౌల్స్లో ఇచ్చేస్తారు మనకి. మనం డైరెక్ట్గా అక్కడే ఉంటుంది మనకి లైవ్లో ఈ కిచెన్. సో అక్కడికి వెళ్ళి మనం తీసుకోవాలి ఏది కావాలంటే అది. ఇక్కడ ఆమ్లెట్కి ప్యాన్ కూడా మీరు చూడవచ్చు. సో ఆమ్లెట్స్ కూడా అలా వేసిస్తారు. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఎగ్ పెల్లెట్స్ అండి. ఇక్కడ మనకి దహీపూరి ఇలా సర్వ్ చేశారు. యమ్మీగా ఉంది కదా చూడ్డానికి. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇన్సైడ్ స్టఫ్ కూడా ఎక్కువగానే వేశారండి. అండ్ ఇవి వచ్చేసి ఎగ్ పెల్లెట్స్ అట. ఇవి కూడా ఆర్డర్ చేసి తింటున్నారు చాలామంది. సో చాలా టేస్టీగానే ఉంటాయి అనిపించింది, ఎందుకంటే దానిలో కూడా వాళ్ళు యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అయితే చాలా బాగున్నాయి. ఫ్రెష్ వెజ్జెస్ యూస్ చేస్తారండి వాటిలో కూడా. నెక్స్ట్ ఇవన్నీ ఇక్కడ స్పెషల్ ఐటమ్స్, ఏది కావాలి అంటే అది మనం ఆర్డర్ చేసుకోవచ్చు. చీజ్ ఆమ్లెట్, మసాలా ఆమ్లెట్, బాయిల్డ్ ఎగ్ అండ్ ఎగ్ బుజీ. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏబిఎస్ స్పెషల్ చికెన్ బిర్యానీ అయితే నేను మీకు చూపిస్తాను. సో ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఎక్కువ రైస్ ఐటమ్స్ కన్నా కూడా మిగిలిన వాటి మీదే ఫోకస్ ఎక్కువ ఉంటుందండి. సో జనరల్గా బిర్యానీ లైక్ చేసే వాళ్ళకి కూడా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మిగిలిన వాటి మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తాము. నెక్స్ట్ ఇవన్నీ వెజ్జీస్ అండ్ సలాడ్స్. సో కొంచెం టేస్ట్ చేయడానికైతే అన్నీ బాగున్నాయండి. నెక్స్ట్ పికిల్స్ కూడా పెట్టారు. ఆవకాయ, గోంగూర, ఇలా ఒక 2-3 వెరైటీస్ పచ్చళ్ళు కూడా ఇక్కడ పెట్టారండి. ట్రెడిషనల్గా కూడా ఫుడ్స్ ఉన్నాయి, పప్పు, సాంబారు అన్నీ ఉన్నాయి. సో ఫైనల్లీ మై ఫేవరెట్ స్వీట్ ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామున్. సో అది ఎవర్ గ్రీన్ కాంబినేషన్, అందరికీ చాలా నచ్చుతుంది ఆ కాంబినేషన్ అనేది. సో నాకు కూడా చాలా ఇష్టం అండి. అండ్ అలాగే ఇక్కడ ఇది డ్రింక్ సెక్షన్. సో ఏది కావాలంటే అది కూడా మనం తీసుకోవచ్చు. సో ఇది ఈరోజు వైజాగ్లోని
అబ్సల్యూట్ బార్బిక్యూ ఎక్స్ప్లోర్ అండి. సో ఫుడ్ అయితే చాలా బాగుంది అండ్ అన్లిమిటెడ్, ఎంత కావాలి అంటే అంత తినొచ్చు అండ్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి ప్లెయిన్ నూడిల్స్ అండి. సో పిల్లల కోసము మనకి కావాలి అంటే స్పైసీ నూడిల్స్ కూడా వాళ్ళు లైవ్లో చేసిస్తారు. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్గా విజిట్ చేయొచ్చు. టేస్ట్ చాలా బాగుంది అండ్ అలాగే హైజీనిక్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇది ఈరోజు మన వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నేను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్, టేక్ కేర్.